ఏంట్రా ఈ ఏరియా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తా ఉంటున్నా ఒక్క హాస్టల్ కూడా దొరకట్లేదు. హాస్టల్ కాకపోయినా ఎవరింట్లో పేయింగ్ గెస్ట్ గా జాయిన్ చేసినా బాగుండు. డబుల్ ఫీజు ఇద్దాం. అంతే అంటావా? అంతే. సరే ఏదో ఒకటి చేద్దాం. డబుల్ ఫీయా? అయితే తక్కువలో తక్కువ 20,000. తమ్ముళ్ళు ఏంటక్క ఇందాకేదో మాట్లాడుకుంటున్నారు? ఏం లేదక్క, ఈ ఏరియాలో ఏ హాస్టల్ పేయింగ్ గెస్ట్ జాయిన్ అవ్వడానికి ఎవరిదైనా ఇల్లు ఉంటే బాగుండని చూస్తున్నాం. ఎవరో ఇంటికి ఎందుకు తమ్ముళ్ళు, మన ఇంటికే పదండి. అక్క నేనున్నాను కదా. అరే అక్కింటికంట్రా? అయితే డబ్బులు కట్టక్కర్లేదురా? అంత లేదు, ఇందాక డబుల్ ఫీ అన్నారు కదా, అదే ఫిక్స్ అవ్వండి. తమ్ముళ్ళే పేకటే పదండి. ఎవరే ఇల్లు? మా తమ్ముళ్ళు. తమ్ముళ్ళా? నాకు తెలియకుండా నీకెప్పుడు తమ్ముళ్ళు పుట్టుకొచ్చారే? నాకు పెదనాన్న ఉన్నారు కదా, ఆ పెదనాన్నకో బామర్దున్నాడా, ఆయనకు ఒక చెల్లుంది. ఆ చెల్లి అన్నయ్య పిల్లలు. పెదనాన్న వాళ్ళ చెల్లి అన్న. సరే ఇప్పుడు వీళ్ళు తమ్ముళ్ళు అంతే అంతే. సరే లోపలికి రండి రండి. అక్క అంటే మేము మీ పెదనాన్నగారి బావగారి చెల్లెలు అన్నయ్య పిల్లలమా? అంటే మనం చుట్టాలక్క, మాకే తెలియలేదు. అంటే ఫీజు కట్టక్కర్లేదు కదక్క. అప్పుడు మీరు లోపల కూడా రానక్కర్లేదు. అరే నువ్వు ఆగరా, అక్క ఫుల్ క్లారిటీగా ఉంది. అక్క దృష్టిలో పేకాటే తమ్ముళ్ళే. ఒక నిమిషం, మా ఆయన దృష్టిలో మీ ఇద్దరు నాకు తమ్ముళ్ళు కదా, లోపలికి వెళ్ళా కూడా అలాగే బిహేవ్ చేయండి, సరేనా? సరే పదండి. పామది ఏ ఊరు మంది? అది అక్క అదేనండి, మా ఊరు పక్కన సన్యాసి నాయుడు మావయ్య ఉన్నాడా, వాళ్ళూరు. ఏది? పాత్రపల్లి. పాత్రపల్లి. అదే అమ్మయ్య బతికిపోయా. బామ్మది మళ్ళీ ఏంటి? సన్యాసి నాయుడు బాబాయ్ గారి ప్రాబ్లం ఏమైంది? ఏం చెప్పాలి? ఏ గుండెల్లోనూ ఎక్కడో నొప్పి ఉంటుంది అంతే. తీరిపోవడానికి చిన్న ప్రాబ్లం కాదు కదా బావా, డాక్టర్లు ఇంకా కొద్ది రోజులేని చెప్పారు. అసలు ఆ కిడ్నీలో రాయి. కిడ్నీలో రాయి ఏంటి? ఆ పొలంలో ఏదో నీరు పడలేదని చెప్పారే? అదే బావా, పొలంలో నీళ్లు పడలేదన్న బాధతో కిడ్నీలో రాళ్ళు పడేసుకున్నాడు, అంతే. ఇదేంటి? డబ్బులు ఇస్తున్నాగా, ఇంకా వెయ్యండి. డబ్బులేంటి? అదేనండి, మనం వీడికి రాఖీ కట్టినప్పుడు వీడు నాకు డబ్బులు ఇచ్చాడులేండి, దాని గురించి చెప్తున్నాడు. చంద్రబాబు. ఓహో అదే సిల్లీ థింగ్స్. ఫుడ్ బిల్లు వేరు, సరేనా? అదేంటి, జనరల్గా హాస్టల్లో భోజనం వాళ్ళు పెడతారుగా. హాస్టల్లో ఎంత క్వాలిటీ ఫుడ్ ఉంటుందా? క్వాలిటీనా? ఇది చూసారా, చారు నీరు కూడా తెలియట్లేదు. ఇది క్వాలిటీనా? చారు ఎప్పుడు నీళ్ళలోనే వండుకోవాలి, అప్పుడే అరుగుతుందని మంత్రి సత్యనారాయణ గారు చెప్పారు. మూసుకుని తిను. నాకు వడ్డించవే, మీ తమ్ముతో మాట్లాడుకుని చాలు.